విద్యార్థి లోకానికి మీ ఏసుడి నమస్కారం. ఫ్రెండ్స్, ఒక్క క్షణం ఆగండి. నేను ఇప్పుడు మీకు ఒక సంచలన శుభవార్త తెలియజేస్తున్నాను. కొన్ని కోట్ల మందిని ఊరిస్తున్న ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకునే మంత్రం వచ్చేసింది. ఆ మంత్రం పేరే ABCDE. ABCD అంటే ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్. 7 కొండల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు కేవలం 7 రోజులలో నేను ఇంగ్లీష్ నేర్పిస్తాను. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వర్ అనే బీ ఫామ్ గురించి నేర్చుకోబోతున్నాం. వర్ అంటే ఉండిరి అని అర్థం. మరి ఏ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు వర్ వాడాలి? వి, యు, దే అంటే ఎనీ థర్డ్ పర్సన్ ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు వర్ వాడాలి. ఇప్పుడు ఈ వర్ అనే బీ ఫామ్ ని ABCDE అనే ఇంగ్లీష్ మంత్రం ద్వారా ఎలా నేర్చుకోవాలో చూద్దాం. ఫస్ట్ ముందుగా ఏ చూద్దాం. ఏలో ఏముంటదంటే పాజిటివ్ లో వాక్యాలు ఎలా చెప్పాలంటే పాజిటివ్ ఆన్సర్స్ వర్ వాడి. సూత్రం చూడండి, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ ఇక్కడ ఏముంది నౌన్ లేదా అడ్జెక్టివ్ లేదా అడ్వర్బ్ తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్. ఎగ్జాంపుల్ చూద్దాం. దేవర్ ఇన్ ముంబై ఎస్టర్డే అంటే వారు నిన్న ముంబైలో ఉండిరి. బీ ఫామ్ వాడినప్పుడు అక్కడ మెయిన్ వర్బ్ ఏం అక్కర్లేదు, ఎందుకంటే మనం యాక్షన్ గురించి చెప్పట్లేదు. యాక్షన్ గురించి చెప్తే అక్కడ అడ్జెక్టివ్ ప్లేస్ లో ఏదైనా V1 V2 V3 V4 వాడొచ్చు. అంటే ఏలో ఏం నేర్చుకున్నారు? పాజిటివ్ లో ఆన్సర్స్ ఎలా చెప్పాలో నేర్చుకున్నారు. నెక్స్ట్ మనం ఇప్పుడు బి టేబుల్ చూద్దాం. బిలో ఏం నేర్చుకుంటారంటే నెగటివ్ లో వాక్యాలు ఎలా చెప్పాలో నేర్చుకుంటారు. సూత్రం చూడండి, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్ ప్లస్ ఇక్కడ నౌన్ అడ్జెక్టివ్ అడ్వర్బ్ తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్. ఓకే, దే వర్ నాట్ ఇన్ ముంబై ఎస్టర్డే అంటే వారు నిన్న ముంబైలో లేరు. ఇది నెగటివ్ సెంటెన్స్. నెగటివ్ లో జవాబులు ఎట్లా చెప్పాలి. నెక్స్ట్ మనం ఇప్పుడు సిలోకి వెళ్దాం. సిలో ఏం నేర్చుకుంటారంటే పాజిటివ్ లో ప్రశ్నలు ఎలా అడగాలి. చూడండి, సూత్రం చూడండి, ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ నెక్స్ట్ సబ్జెక్ట్ తర్వాత నౌన్ అడ్జెక్టివ్ అడ్వర్బ్ ఎక్స్ట్రా వర్డ్స్ క్వశ్చన్ మార్క్. వర్ దే ఇన్ ముంబై ఎస్టర్డే వారు నిన్న ముంబైలో ఉన్నారా? ప్రశ్నలు ఎలా అడగాలి అంటే సిలో ఏం నేర్చుకున్నారు? పాజిటివ్ ప్రశ్నలు ఎలా అడగాలో నేర్చుకున్నారు. నెక్స్ట్ డిలో ఏం నేర్చుకుంటున్నారంటే నెగటివ్ క్వశ్చన్స్ ఎలా అడగాలి. చూడండి, సూత్రం హెల్పింగ్ వర్బ్ ప్లస్ నాట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ ఇంకా నౌన్ అడ్జెక్టివ్ అడ్వర్బ్ ఎక్స్ట్రా వర్డ్స్ అలాగే క్వశ్చన్ మార్క్. వాక్యం చూడండి, వరంట్ దే ఇన్ ముంబై ఎస్టర్డే వారు నిన్న ముంబైలో లేరా. ఇది డి. నెక్స్ట్ ఈ టేబుల్ చూడండి. ఈలో ఏం నేర్చుకుంటారంటే WH టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలని నేర్చుకుంటారు. సూత్రం చూడండి, ఫస్ట్ WH వర్డ్ తర్వాత హెల్పింగ్ వర్బ్ తర్వాత సబ్జెక్ట్ తర్వాత నౌన్ అడ్జెక్టివ్ అడ్వర్బ్ ఎక్స్ట్రా వర్డ్స్ క్వశ్చన్ మార్క్. వాక్యం చూడండి, వెన్ వర్ దే ఇన్ ముంబై ఎస్టర్డే అంటే వారు నిన్న ముంబైలో ఎప్పుడున్నారు అంటే నిన్న మార్నింగ్ ఈవినింగ్ సాయంత్రం అట్లా. అంటే ఇది WH టైప్ అన్నమాట. అంటే ఈలో ఏం నేర్చుకున్నారంటే వర్ అనే బీ ఫామ్ ని వాడి WH టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకున్నారు. రైట్, ఇప్పుడు చూడండి ఇక్కడ ABCDE అంటే వర్ అనే బీ ఫామ్ వాడి 5 రకాల వాక్యాలు ఎలా తయారు చేయాలో ఒకటే టేబుల్లో చూస్తున్నారు. ఇంతకుముందు సపరేట్ నేర్చుకున్నారు కదా, ఇప్పుడు ఒకటే టేబుల్లో మొత్తం ఉన్నాయి. మీరు ఇందాక విన్న క్లాస్ మొత్తం ఈ ఒక్క టేబుల్లో ఉంది. ఒక్కసారి గమనించండి. ఏలనేమో పాజిటివ్ ఆన్సర్స్ నేర్చుకున్నారు, బీలనేమో నెగిటివ్ ఆన్సర్స్ నేర్చుకున్నారు, సిలో పాజిటివ్ క్వశ్చన్స్ నేర్చుకున్నారు, డిలో నెగిటివ్ క్వశ్చన్స్ నేర్చుకున్నారు, ఈలనేమో WH టైప్ క్వశ్చన్స్ నేర్చుకున్నారు. చక్కగా అర్థమైంది. కాబట్టి నేను ఇప్పుడు ఈ టేబుల్ని ఉపయోగించి ఒక 5 తెలుగు వాక్యాలు ఇస్తాను. వాటిని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేయండి. ట్రాన్స్లేషన్ చేసి కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. కీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. కీ కూడా ఇస్తాము మేము ప్రతి ప్రశ్నపత్రానికి కీ కూడా ఇస్తున్నాం కాబట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. కేవలం 7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్పించడానికి ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ AS రెడ్డి గారు ఒక ప్రత్యేక కోర్సుని డిజైన్ చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ శిక్షణ ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటల వరకు అంటే రోజు 10 గంటల చొప్పున వారం రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడుతుంది. మరిన్ని వివరాలకు సంప్రదించండి. AS రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ నంబర్ 9989379269.
7 కొండల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు కేవలం 7 రోజులలో నేను ఇంగ్లీష్ నేర్పిస్తాను. విద్యార్థి లోకానికి మేసడి నమస్కారం. ఫ్రెండ్స్, మీకు సంచలన శుభవార్త. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని ఊరిస్తున్న కేవలం 7 రోజులలో ఇంగ్లీష్ నేర్చుకునే టెక్నిక్ వచ్చేసింది. కలం కాగితం లేకుండా ప్రపంచమంతా ఆశ్చర్యపోయే అత్యద్భుతమైన టెక్నిక్స్తో కేవలం 7 రోజులలో మీకు ఇంగ్లీష్ నేర్పించే దమ్ము నాకుంది. మరి నేర్చుకునే ధైర్యం మీకుందా? సవాల్కు సాయి అనే వారికి స్వాగతం తెలియజేస్తున్నాను. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు రోజు 10 గంటల చొప్పున వరుసగా 7 రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడే ఈ శిక్షణ కార్యక్రమానికి అత్యంత కసి, పట్టుదల, ఉరకలేసే ఉత్సాహం గల వారికి స్వాగతం తెలియజేస్తున్నాను.